ఆరాధన అంత దైవభక్తి కలిగి ఉన్నది. ఈ దినాన్ని స్తుతి ఆరాధన మనం చేస్తూ ఉన్నాం. స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మన పక్క వ్యక్తికి నా హృదయాన్ని కదిలింపబడుతూ ఉందా? ఈ దిన ఆరాధన మన జీవితాలను మార్చగలుగుతూ ఉందా? ఈ దిన ఆరాధన నా ఆరాధన వ్యక్తి హృదయాలను మార్చగలుగుతూ ఉందా? ఒక్కసారి మనం అంతరంగంలో నుండి గ్రహించి నిజరక్షకుడైన యేసుని మనం చేతులెత్తి ఆయన్ని ఆరాధిద్దాం. కదిలింపబడాలి. ఆరాధన అనేది హృదయాలను దున్నబడాలి. ఆరాధన అనేది హృదయాలని కదిలింపబడాలి. కన్నీటి బాష్ప బిందువులు రావాలి. హృదయం వేదనతో నిండాలి. అట్టిది ఆరాధన. స్తుతి ఆరాధన చేసుకుందాం అందరం కలిసి. బయట ఉన్నవారు లోనున్నవారు కూడా లేచి సృష్టికర్త అయిన యేసుని, నిజరక్షకుడిని యేసుని ఆరాధిద్దాం. శక్తితో ఆరాధిద్దాం, ఆత్మతో ఆరాధిద్దాం. ఆయన సన్నిధిని మనందరము ఆహ్వానిద్దాం.
ఇగో తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నందుకు నీకు వందనాలు. Yes. కార్యము చేస్తున్నందుకు నీకు వందనాలు. అనేక హృదయాలను కదిలింపజేస్తున్నందుకు నీకు వందనాలు. తండ్రి, మా కాళ్ళు వడుకుచున్నవి, మా చేతులు వడుకుచున్నవి, నువ్వు కార్యము చేస్తున్నవాడు. స్తోత్రం. Praise the Lord. దేవా దేవా దేవా, Hallelujah. Praise the Lord. ఒక్కసారి నాయన, ఒక్కసారి మమ్మల్ని తాకు ప్రభువా. దేవా, ఒక్కసారి నాయనా, నిన్ను స్తుతించుటకు కానీ, నిన్ను ప్రార్థించుటకు కానీ, నిన్ను పిలువుటకు కానీ యోగ్యులము కాము నాయన. స్తోత్రం. Amen. Amen. కానీ దేవా, మీరు మమ్మల్ని ప్రేమించి భూలోకంలో ఎవడు రా నా మాట విని రక్షణ పొందును, వాడు నా రాజ్య వారసుడని సెలవిచ్చిన దేవుడవు నీకు వందనాలు. కనుక తండ్రి, నీ మాట విన్నాము నాయన. తండ్రి, నీ మాటకు మేము అంగీకరించాము తండ్రి, ఇష్టపడ్డాము నాయన. నీవే మా దేవుడు అని ఇష్టపడ్డాము నాయన. కనుకనే ప్రార్థిస్తున్నాము నాయన, మా తండ్రిగాను, మా అన్నగాను, మా దేవుడుగాను మా మధ్యలో ఉండమని. గొప్ప కార్యములు చేయి నాయన, గొప్ప కార్యములు చేయి, గొప్ప కార్యములు చేయి దేవా. Hallelujah. నీ కార్యములు మేము తలపేసుకొని ప్రభువా, మరలా మేము సాక్షులుగా నిలబడటానికి నీ కృప దయచేయండి. అరే దాని విశ్వాసము మాలో నింపండి నాయన, నీకు వందనాలు. స్తోత్రం. Praise the Lord. Hallelujah. ఇగో ప్రభువా, తెరవబడిన హృదయాలను నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. ఒక్కసారి ఈ వాక్యముతో మీరు మాట్లాడండి. ఏ రీతైన ఆదరణ బిడ్డలకు అవసరమై ఉన్నదో ప్రభువా, ఆ మాటలు మీరు ఓదార్చుటకు సహాయముడగా ఇచ్చేయండి. ఏ పనుల నిమిత్తము ప్రభువా నీ బిడ్డలు ప్రయాసపడుతూ ఉన్నారో అది నెరవేర్చమని వేడుకుంటున్నాను. అయినా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యమే మా పాదములకు దీపమని సెలవిచ్చావు. నీ వాక్యమే మా త్రోవకు వెలుగునని అన్నావు ప్రభువా. ద్రాక్షావళిని నేనని సెలవిచ్చావు, తీగలు మీరని సెలవిచ్చావు. అలా ఎంతో ప్రేమపూర్వకమైన సంబంధాన్ని మాతో మీరు పెంచుకుంటున్నారు నాయన. ఎన్నడను ఎక్కడను మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభువా. కనుక నీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అట్టి విశ్వాసముతో మేమందరము కూడా నిన్ను వెంబడించే కృపను మాకు అందరికీ దయచేయండి. ఈ స్తుతి ఆరాధన ప్రభువా నీ పాద సన్నిధికి ఉదయకాలపు నైవేద్యముగా మీరు స్వీకరిస్తారని, ఆరాధన వచ్చిన నోటిని ప్రతి హృదయాన్ని మీరు ఆశీర్వదిస్తారని ప్రేమపూర్వకంగా నీ పాద సన్నిధిలో విన్నవించుకుంటున్నాము. ఈ దిన వాక్యము ద్వారా మా బ్రతుకులను మార్చడానికి, మా బ్రతుకులకు ఉపయోగపడడానికి ఈ గ్రంథములో ఉన్న మర్మములను మాకు తెలియచేయమని, నీ దాసుల నోటిని పరిశుద్ధాత్మతో నింపమని నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.